హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. వందల కొద్ది డ్రోన్లు మిసైళ్లతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూనే ఉన్నారు. ఇజ్రాయెల్ ఏమో ఒక టార్గెటెడ్ గా దాడి చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం జనావాసాల మీద కూడా దాడి చేస్తోంది. ముఖ్యంగా మొన్న హాస్పిటల్ మీద దాడి చేసిన విజువల్స్ చూసాం. హాస్పిటల్లో వైద్యం అందుతున్న సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి చాలా మంది చనిపోయారు, చాలా మంది పారిపోయారు. సో ఈ రకంగా జనావాసాల మీద దాడులు చేయటం న్యాయం కాదని చెప్పేసి ఇజ్రాయెల్ వాదిస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ వాదనలో ఇరాను మంచిగానే తను చెప్పేది తాను న్యాయం అనుకుంటుంది, ఇజ్రాయెల్ కూడా తాను చెప్పేది న్యాయం అనుకుంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు అయితే ఇప్పటి వరకు ఆపలేదు, ఎవరు కూడా తగ్గేదే లే అంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇరాన్ ఒక క్లస్టర్ బాంబును ప్రయోగించింది అని చెప్తున్నారు. ఎక్కడికక్కడ క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇలాగా క్లస్టర్ బాంబులు వేయడం అనేది న్యాయం కాదనే అంశాన్ని ఇజ్రాయెల్ తెర మీదకు తెస్తోంది. ఒకవేళ ఇలాగే క్లస్టర్ బాంబులు కనుక మీరు ఆ బాంబులతో దాడి చేస్తే తీవ్రంగా ఎదురు దాడి చేయవలసి వస్తుంది, మేం కూడా ప్రయోగించాల్సి వస్తుంది అన్న మాటలైతే గట్టిగా వినిపిస్తోంది ఇజ్రాయెల్ అని చెప్పాలి. ఇంతకీ ఈ క్లస్టర్ బాంబులు ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? క్లస్టర్ బాంబుల మీద ఇజ్రాయెల్, క్లస్టర్ బాంబులు అంటే ఏంటి, ఎంత విధ్వంసం సృష్టించగలవు అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి, నోటిఫికేషన్లు మీ దాకా వచ్చేటట్టు చేయండి. రైట్. సో ఇవాళ ఈ క్లస్టర్ బాంబులు అంటే ఏంటి? క్లస్టర్ బాంబులు అంటే సాధారణంగా ఒక బాంబు ఏం చేస్తుందంటే ఒక బాంబుని బాంబర్ జెట్ కానీ లేకపోతే మిసైళ్లు కానీ లేకపోతే డ్రోన్ల ద్వారా కనుక ప్రయోగించినట్టయితే అది పర్టికులర్ పాయింట్లో అక్కడికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తుంది. ఉదాహరణకు ఒక భవనాన్ని కొట్టాలంటే ఆ భవనాన్ని టార్గెటెడ్ చేసి ఆ భవనం మీదకు ఆల్టిట్యూడ్ ద్వారా దాన్ని నేరుగా దాని మీదకు ప్రయోగిస్తారు. ఇది ప్రధానంగా జరిగేది. కానీ క్లస్టర్ బాంబ్ అంటే ఏం చేస్తుంది? క్లస్టర్ బాంబ్ మామూలుగా మనం దీపావళి సమయంలో మనం కొన్ని బాంబ్స్ మనం వాడుతూ ఉంటాం కదా, ఇలా పేలిస్తే ఇట్లా పూలు వచ్చి ఇలా అంబ్రెల్లా లాగా పడిపోతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే అవే క్లస్టర్ బాంబులు. సో క్లస్టర్ బాంబు కనుక రిలీజ్ చేస్తే 7 కిలోమీటర్స్ దూరంలో రిలీజ్ చేస్తారు. అంటే హైట్లో 7 కిలోమీటర్స్ హైట్లో రిలీజ్ చేస్తే ఇక్కడ పేలి ఇది ఇట్లా మొత్తం కూడా ఒక అంబ్రెల్లా లాగా ఇట్లా పడుతుందన్నమాట. సో ఎంత ఏరియా, ఒక ఏరియాని కొట్టడానికి ఒక ప్రాంతం మొత్తం టార్గెట్ చేయడానికి ఎంత తేడా ఉంది? సో ఈ రకంగా ఒక ప్రాంతం మొత్తం అంటే ఒక కంటైనర్ రూపంలో, ఒక పెద్ద కంటైనర్ రూపంలో ఉంటుంది. దాన్ని కూడా రిలీజ్ చేయడానికి బాంబర్ ఫైటర్స్ కావాలన్నమాట, బాంబర్ ఫైటర్ జెట్స్ కావాలి. సో అలాంటి వాటిని పెట్టి ఒక పెద్ద కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ 7 కిలోమీటర్స్ హైట్లో పేల్చేస్తారు. అక్కడి నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. పర్టికులర్గా ఒక్కొక్క దానికి ఒక రేడియస్ ఉంటుంది అనమాట. ఆ రేడియస్ దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల ఒక ఊరిని కూడా నాశనం చేయగలుగుతాయి ఈ క్లస్టర్ బాంబులు. ఒకే ఒక్క బాంబుతో ఒక ఊరిని నాశనం చేయగలుగుతాయి. అంతటి పవర్ఫుల్ వెపన్ అనమాట క్లస్టర్ బాంబులు అంటే. అంటే ఇక్కడంతా కూడా దాదాపు 100 బాంబులు, ఒక కంటైనర్లో దాదాపు 100 బాంబులు ఉండే అవకాశం ఉంది. అంటే 100 చోట్ల అలా పడి మొత్తం పేలిపోతాయి. కొన్ని పేలనివి కూడా ఉంటాయి. ఒక బాంబుతో దాడి చేస్తే, ఒక మిసైల్తో ఒక బాంబు ఒక ప్రాంతంలో దాడి చేస్తే, పర్టికులర్ ప్రాంతంలో దాడి చేస్తే కరెక్ట్గా అది పేలిపోతుంది అనమాట. కానీ అలా కాకుండా ఇలాంటి వాటితో ఈ 100లో దాదాపు ఒక 40 50 పేలకుండా కూడా ఆగిపోతాయి. సో సహజంగా మనం దీపావళి టపాసులు తెచ్చుకున్నప్పుడు పేలకుండా కొన్ని అక్కడ మిగిలిపోతాయి కదా, మనం కాలుస్తాం కానీ దాన్ని పేల్చే ప్రయత్నం చేస్తాం కానీ అది పేలలేదు ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా పేలే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఈ 40 50 పేలి ఒకవేళ ఇంకొక 40 50 పేలలేదు అనుకోండి, పేలని కూడా చాలా డేంజరస్. సో ఆ తర్వాత ఎప్పుడు పేలుతుందో తెలియదు. సో కాబట్టి ఆ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ జనావాసం ఉండే అవకాశం కూడా లేదు. ఎప్పుడు ఏది పేలుతుందో ఒక తెలియని ఒక భయానకమైన పరిస్థితుల్లో ఉండిపోవలసి వస్తుంది. ఒకే ఒక్క క్లస్టర్ బాంబు ఒక ఊరిని నాశనం చేయగలదు. అంటే ఒక మోస్తరు ఊరిని, ఒక 10 కిలోమీటర్లో ఒక 20 కిలోమీటర్ల విస్తరించే ఉండే ఒక ఊరిని నాశనం చేయగలుగుతుంది అనమాట. ఒక టౌన్ని నాశనం చేయగలుగుతుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. అందుకే చాలా దేశాలు ఏం చేశాయంటే దాదాపుగా 111 దేశాలు దీని మీద నిషేధం విధించుకున్నాయి. క్లస్టర్ బాంబులను ఎవరూ ప్రయోగించకూడదు, తయారు చేయకూడదు, వినియోగించకూడదు అనేది 111 దేశాల ప్రపంచంలో దీని మీద కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ అని చెప్పేసి 2008లో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు తయారు చేయరు, వాళ్ళు వినియోగించరు. కానీ
ఇందులో కొన్ని దేశాలు మాత్రం మినహాయింపు ఉంది. ఈ దేశాలు ఆ ఒప్పందంలో చేరలేదు. ఏ దేశాలవంటే అమెరికా చేరలేదు, రష్యా చేరలేదు, తర్వాత చైనా చేరలేదు, మన భారతదేశం కూడా చేరలేదు. సో పాకిస్తాన్ చేరలేదు, ఇరాన్ చేరలేదు, ఇజ్రాయెల్ చేరలేదు. ఇట్లా కొన్ని దేశాలు మాత్రం ఈ ఒప్పందంలో భాగస్వామి కాలేదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఈ రకంగా ప్రయోగిస్తోంది. ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ అదే ఒక ప్రయోగం కూడా చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 2006లో జరిగిన ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధంలో కూడా ఇవి వాడారు. అమెరికా ఇరాక్ యుద్ధంలో వాడారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అక్కడక్కడ వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఉక్రెయిన్ రష్యా ఉంది. రష్యా ఈ ఒప్పందంలో లేదు, కానీ ఉక్రెయిన్ ఉంది ఆ ఒప్పందంలో. సో ఈ రకంగా చూస్తే కనుక ఇది ఒక రకంగా ప్రమాదకరమైన బాంబు. ఒక బాంబుతో దాడి చేయటం కంటే క్లస్టర్ బాంబు ద్వారా ఒక పెద్ద ప్రాంతాన్ని నాశనం చేయొచ్చు కాబట్టి, ఆ తర్వాత కూడా అది జనావాసాలకు పనికి రాకుండా చేయొచ్చు కాబట్టి, ఇది చాలా భయానకమైన అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో భారతదేశం చెప్తున్న రీజన్ ఏంటంటే, నా చుట్టుపక్కల నా శత్రు దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది. సో ఇవి ఎప్పుడు నా మీద దాడి చేస్తే తెలియదు. కాబట్టి నేను ఈ రకంగా స్వీయ నియంత్రణ విధించుకోవటంలో ఉపయోగం లేదు. పాకిస్తాన్, చైనా కూడా ఈ ఒప్పందంలో భాగమైతే నాకేం అభ్యంతరం లేదు, నేను కూడా ఈ ఒప్పందంలో భాగమవుతా. కానీ వాళ్ళు ఈ ఒప్పందంలో భాగం కానంత వరకు నేను భాగం కాలేనని చెప్పేసి భారతదేశం చెప్తోంది. చైనా ఏముంటుంది, అమెరికా లాంటిది కనుక ఇందులో భాగస్వామి అయి ఉంటే నేను అయ్యేవాడిని, కాబట్టి నేను అవ్వడం లేదని చెప్పేసి రష్యా చెప్తోంది, చైనా చెప్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక క్లస్టర్ బాంబు అత్యంత భయానకమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. సో ఇరాన్ ఈ అంశంలో ఒక అడుగు ముందుకేసి క్లస్టర్ బాంబు ప్రయోగించి మరి ఇజ్రాయెల్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మనం వేచి చూడాలి.